సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఏఐటియుసి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139వ కార్యక్రమం ధర్మవరంలో కదరి గేట్ నందు నేతన్న విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు హాజరయ్యారు। ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కార్మికులు ఈ సమాజానికి మూల స్తంభాలు, వారి కృషితోనే ప్రగతి పదంలో నడుస్తున్నాము। దేశంలోని కార్మికులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలిశెట్టి రవికుమార్, ఏఐటియుసి నాయకులు ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, మసూద్, సుబ్బయ్య, నాగేంద్ర, పీరా, భాష, పట్టణ నాయకులు శ్రీధర్, ఆదినారాయణ, మహిళా సైక్యత లీడర్స్ లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు। శుభాకాంక్షలు। అలాగే ఈరోజు మన ధర్మవరంలో స్థానిక నేతల విగ్రహం దగ్గర మేడే పండుగ జరుపుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మధు గారికి, అలాగే అధ్యక్షుడు రమణ గారికి, పట్టణ కార్యదర్శి రవి గారికి, ప్లంబర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులకి, ఇక్కడ విచ్చేసిన నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఈరోజు మేడే పండుగ జరుపుకోవడానికి కారణం 1923లో మన భారతదేశంలో మొట్టమొదటిగా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది। అప్పటి నుండి ఎంతోమంది కార్మికుల పోరాటాల ఫలితమే మనకు ఈరోజు కార్మిక చట్టాన్ని హరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన పోరాటాలు సాగిస్తూ ఉన్నాం। ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులు కాలరాస్తూ ఉన్నాయి। ఇప్పటి నుంచి మన కార్మికులంతా ఏకమై ఈ కార్మికుల హక్కులు కాపాడుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా కోరుతా ఉన్నాం। ఇక్కడికి వచ్చిన కార్మిక సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మేడే సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఇట్లాంటివన్నీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। ప్రతి ఒక్క సంవత్సరము మేడే వస్తుంటుంది, ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము। ధర్మవరం పట్టణంలో ఎంతోమంది కార్మికులు ఉన్నారు, కానీ ప్రతి ఒక్క కార్మికుడు రావాల్సిందిగా ఈ మళ్ళీ సంవత్సరం ఇట్లా అప్పటికి చేసుకున్నప్పటికీ మళ్ళీ సంవత్సరానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము। ఈ అవకాశం మరి మేడే అంటేనే ఇవాళ దేశంలో పని గంటల కోసం అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం ఎందరో మంది అసురులు బాసినటువంటి అమర వీరులని మనం గుర్తు చేసుకొని ఆ యొక్క ఉద్యమాలను స్మరించుకున్నటువంటి